సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఉప్పుగా మారే సముద్ర ఎడారి గురించి మీకు తెలుసా? ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలో గుజరాత్ స్టేట్లోని కచ్ జిల్లాలో ఉంది. ఈ రోజు మనం తెలుసుకోబోయేది భారతదేశానికి 70% ఉప్పును అందించే రన్ ఆఫ్ కచ్ గురించి. 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు ఎడారిగా ఉంది. కొన్ని టన్నుల ఉప్పును రోజూ ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది. ఒకప్పుడు ఇదంతా సముద్రం. సింధూ నది నీళ్లు ఇందులో కలిసేవి. ఈ కచ్లో వచ్చిన భూకంపం తర్వాత నదీ ప్రవాహం దారి మారటం వల్ల ఈ ఉప్పు ఎడారి ఏర్పడింది. ఎండాకాలంలో 50 డిగ్రీల ఎండతో, చలికాలంలో మైనస్ టెంపరేచర్స్తో, వర్షాకాలంలో నిండా నీటితో కొంతకాలం ఎడారిలా మరికొంతకాలం సముద్రంలా ఉంటుంది ఈ రన్ ఆఫ్ కచ్. ఇది ప్రకృతి తయారు చేసిన ఓ అద్భుతం. దీని అందాన్ని వర్ణించడం అసాధ్యం. ఫ్లెమింగోస్, క్రేన్స్, పెలికన్స్ లాంటి ఎన్నో వలస పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. అడవి నక్కలు, హైనాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇక్కడ కచ్చీ సాంప్రదాయానికి అనుగుణంగా జరిగే రన్ ఉత్సవ్లో ఫోక్ డాన్స్లు, క్యామెల్ స్వారీలు, హస్తకళలు ఎన్నో ప్రదర్శింపబడతాయి. ఈ రన్ ఆఫ్ కచ్ను పౌర్ణమి రోజు చూస్తే మనం చంద్రుడిపైన ఉన్నామా అనిపిస్తుంది. రాత్రిపూట కొంతమంది ఈ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు కొన్ని వింత కాంతులను గమనించారు. ఇవేంటనేది సైంటిస్టులు ఇంకా కనిపెట్టాల్సి ఉంది. రోడ్ టు హెవెన్గా పిలవబడే డోలావీరా వరకు సాగే 31 కిలోమీటర్ల హైవే మీద ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మరి మీరెప్పుడు చూడబోతున్నారు ఈ ప్రకృతి అద్భుతాన్ని? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోటానికి ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ DYK This.